స్కూల్ స్థాయి నుంచే స్టాక్ మార్కెట్, ఫైనాన్షియల్ లిటరసీ బోధించాలా? అవసరం చాణక్య గారు. ఎందుకంటే మార్కెట్‌లో ఎప్పుడు కూడా బాగా జ్ఞాపకం పెట్టుకోండి. హ్మ్. ఒకప్పుడు సెక్స్ ఎడ్యుకేషన్ అనేటువంటిది అయ్యో! భూతన్నం. హ్మ్. కానీ మినిమమ్ సెక్స్ ఎడ్యుకేషన్ ఉండాలని మనం భావిస్తున్నాం ఇవాళ. సెక్స్ ఎడ్యుకేషన్ మినిమమ్ ఉండాలంటున్నప్పుడు, ఇప్పుడు సెక్స్ మీద చాలా అపోహలుండేయి. హ్మ్. వాటిని తొలగించుకోవటం కోసమని సెక్స్ ఎడ్యుకేషన్ ఉండాలి. ప్రతి మనిషి అనేటువంటి వాడికి కనీసమైన జ్ఞానం ఉండాలని చెప్పాము. అట్నే ధర్మార్థ, కామ మోక్షాలన్నారు హ్మ్. మన పురాణాల్లో గూడా. అందువల్ల అర్థశాస్త్రం గురించి అంటే అర్థం మనీ సంపాదించడం గురించి కనీసమైన అవగాహన ఉండటంలో తప్పు లేదు. అందువల్ల ఎకానమీ మీద అంటే నాట్ ఓన్లీ స్టాక్ మార్కెట్ ఓవరాల్ ఎకానమీ మీద అసలు డబ్బు అనే దాని ప్రాముఖ్యతగానే కొంత సిలబస్ ఒకటి క్రియేట్ చేసి అంటే దాంట్లో కూడా మార్కెట్ అనేది ఒక పార్ట్‌గా పెట్టి హ్మ్. మీకు ఖచ్చితంగా ఇప్పుడు వస్తున్న యువతకి స్కూల్ స్థాయి నుంచే బోధించవలసిన అవసరం ఖచ్చితంగా ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు నైతిక విలువలు ఒకటే కాదు. డబ్బు సంపాదించడం కూడా. ఇప్పుడు కంఫర్ట్స్ ఇప్పుడు ఒకప్పుడు అవసరాలు వేరు, ఇవాళ అవసరాలు వేరు. ఓ 40 ఏళ్ల క్రితం బతికిన వాళ్ళకి, హ్మ్. 70 ఏళ్ల క్రితం బతికిన వాళ్ళకి, ఇవాళ బ్రతికే విధానానికి చాలా తేడా ఉన్నాయి. చాలా కంఫర్ట్స్ వచ్చేసినాయి. చాలా డబ్బు అవసరం. యాహ్! అందువల్ల చాలా ప్లానింగ్ ఉండాలి జీవితంలో. అందువల్ల ఖచ్చితంగా మీకు ఆర్థిక విషయాల మీద ప్రాపర్ జ్ఞానం వచ్చే విధంగా స్కూల్ నుంచి కొంత సబ్జెక్ట్ ప్రవేశపెట్టడం అనేది నైతిక విలువలే కాదు, సెక్చువల్ ఎడ్యుకేషనే కాదు, ఆర్థిక విషయాల మీద ప్రాపర్ జ్ఞానం వచ్చేటట్టు బోధించడం అనేది చాలా అవసరం. అది నీడు. నో డౌట్. సూపర్ సార్.